సిఈసిపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఎంపీల సంతకాల సేకరణ కూడా పూర్తయింది. పార్లమెంట్లో నోటీసులు ఇవ్వబోతోంది ఇండి కూటమి ఎంపీలు. ఇక లోక్సభలో ఇచ్చే నోటీసుపై 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభలో ఇచ్చే నోటీసుపై 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం ఒక ఎన్నికల కమిషనర్ లేదా ఎన్నికల కమిషనర్ వ్యవహరించిన కార్యాలయంపై అభిశంసన నోటీసులు జారీ చేస్తే ముందుగా ఒక కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ ఏర్పాటు చేయడానికి లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ బాధ్యత వహిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ నిపుణులతో ఏర్పాటయ్యే 3 సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా లోక్సభ, రాజ్యసభలో అభిశంసన ప్రక్రియ ఉంటుంది. అయితే పార్లమెంటు 2వ దఫా బడ్జెట్ సమావేశాలు మరోసారి వేడెక్కాయి. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై విపక్షాల అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుండడం చర్చనీయాంశమైంది.